అనువుగాని చోట అధికులమనరాదు అని తెలుగులో ఒక మాట ఉంటుంది. ఏపీలో ఇప్పుడు ఈ మాటని కొంచెం మార్చి అనువుగాని రంగంలో అధిక ప్రచారం చేయరాదు అని తెలుసుకోవాలేమో అని అనిపిస్తూ ఉంది. ఇండస్ట్రియల్ సెక్టర్ మీద అసలు శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నామని, ఆంధ్రప్రెన్యూర్స్ తయారు చేస్తామని చంద్రబాబు చెబుతున్న మాట ఒక పక్కన వినపడుతూ ఉండగా, ఇంకో వైపున గ్రౌండ్ రియాలిటీస్, జనం పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కళ్ళ ముందు వేరే రకంగా కనిపిస్తూ ఉండేసరికి మనం ప్రయారిటీస్ మిస్ అవుతున్నామా? 20-25 నాడు టైమ్డ్ అవుట్ అయిపోయిన మోడల్ ని ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో రీఇన్వెంట్ చేస్తున్నామా అని అనిపిస్తోంది. ఇదేమి విమర్శ కోసం చెప్తున్న మాట కాదు. ఏపీ జిఎస్డిపి ప్యాటర్న్ కానీ వాస్తవ పరిస్థితులను కానీ చూస్తే అవును అని మీరు కూడా ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు. ఇంతకీ ఏపీ ప్రయారిటీస్ ఎలా మిస్ అవుతుందో డీటెయిల్గా చూద్దాం. ఏపీలో చాలామందికి తెలుసో లేదో, ఇప్పుడున్న ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 90% దశాబ్దాల చరిత్ర ఉన్నవి బ్రిటిష్ కాలం కంటే ముందే ఏర్పాటైనవి. విజయనగరం, ప్రకాశం లాంటివి కొన్నేళ్ల కిందట ఏర్పడి ఉండొచ్చు కానీ పైన శ్రీకాకుళం కానీ, విశాఖ కానీ, ఉభయ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణ, రాయలసీమలో 4 జిల్లాలు, ఇవన్నీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నవే. చాలా బాధాకరమైన చిత్రమైన విషయం ఏంటంటే ఈ జిల్లాల అభివృద్ధి కూడా బ్రిటిష్ కాలంలోనే ఉంది ఇప్పటికీ. ఎస్, కొత్తగా ఎక్కడైనా విశాఖ ఉక్కు లాంటి 1-6 తప్ప వచ్చిన భారీ పరిశ్రమలు కానీ, ఫేస్ చేంజింగ్ డెవలప్మెంట్ కానీ ఎక్కడైనా జరిగిందా? జరగకపోగా గతంలోనే కాస్త బెటర్గా ఉండేది పరిస్థితి అన్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయిన చరిత్ర కృష్ణా జిల్లాలో మచిలీపట్నం లాంటి వైపున కనపడుతుంది. అంటే మనం అభివృద్ధి విషయంలో వెనకబడ్డాము అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏమి అక్కర్లా. మన జిఎస్డిపి ప్యాటర్న్ చూస్తే మన బలాలేంటో, మన సిచ్యువేషన్ ఏంటో మనకు అర్థమైపోతుంది. మన జిఎస్డిపిలో 40% సర్వీస్ సెక్టర్ నుంచి, అంటే సేవల రంగం నుంచి, స్కిల్ బేస్డ్ రంగాల నుంచి వస్తూ ఉంటే 35-36% పైగా అగ్రి బేస్డ్ వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. ఇక పరిశ్రమలు, చిన్న చితక రంగాల, అనుబంధ రంగాల నుంచి వస్తున్నది 25% ఉంది. ఇది రియాలిటీ. అంటే మనది వ్యవసాయం, స్కిల్ బేస్డ్ ఎకానమీ. అదే జనాభా పరంగా చూస్తే ఈ ప్యాటర్న్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జనాభాలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడితే 30% మంది స్కిల్ బేస్డ్ వర్క్ మీద ఆధారపడ్డారు. మిగతా ఎకానమిక్ యాక్టివిటీలో ఉండేది 10% మాత్రమే. మరి అలాంటప్పుడు మీరు పబ్లిక్ని రిజనరేట్ చేయాలంటే, రాష్ట్ర జిఎస్డిపిని, గ్రోత్ రేట్ని పెంచాలంటే ఐదర్ హ్యూమన్ రిసోర్స్ మీదనే ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే కనుక అగ్రి బేస్డ్ డెవలప్మెంట్ని డిజైన్ చేయాలి కదా. కానీ ఏపీలో మాత్రం ఈ రెండింటికి భిన్నంగా ఆంధ్రప్రెన్యూర్స్ని తయారు చేస్తాము లాంటి ప్రచారాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇది సహజంగా జరిగే ప్రోగ్రెషన్ని, మార్పుల్ని సొమ్ము చేసుకుని ప్రచారం చేసే ఎత్తుగడ. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల కిందట ఎట్లయితే సహజంగా గ్లోబలైజేషన్ వల్ల, హ్యూమన్ క్యాపిటల్ ఎక్కువగా ఉండడం వల్ల ఇండియా లాంటి దేశాల్లో సర్వీస్ సెక్టర్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఐటీ డెవలప్మెంట్ అనేది విజృంభించింది కదా. అలా విజృంభించినప్పుడు దానికి మూల పురుషుడు తానే అని ఎలా అయితే ప్రచారం చేసుకున్నారో, ఇప్పుడు ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాము అని చెప్పడానికి, ప్రచారం చేసుకోవడానికి ఈ ఆంధ్రప్రెన్యూర్స్ లాంటి ప్రచారాలకి తెరదీస్తున్నట్టుగా కనబడుతోంది. మరి ఇలా ఎలా అంటారు అంటే, ఎస్, ప్రజలేమో స్కిల్ బేస్డ్గా అగ్రి బేస్డ్ డెవలప్మెంట్లో ఉంటే మనం ఇంకో వైపుకి వాళ్ళని మళ్ళించాలి అంటే ఒక భీకరమైన ఎకానమిక్ షిఫ్ట్ రావాలి. అంటే భయంకరంగా మీరు అన్ని జిల్లాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి ఈ 4-5 ఏళ్లలోనే ఎకానమీ ఫేస్ మార్చగలిగి ఉండాలి. అది ఎవరికైనా సాధ్యమా? కాదు కదా. ఆఖరికి నరేంద్ర మోడీకే సాధ్యం కాల. గుజరాత్లో ప్రైవేట్ ఇండస్ట్రీ ఉండటం మూలాన, ఫార్మాసిటికల్స్, పెట్రోకెమికల్స్ ఉండటం మూలాన జరిగిన డెవలప్మెంట్ని గుజరాత్ మోడల్ అని ఆయన ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ మోడల్ని దేశవ్యాప్తంగా ఎందుకు రిఫ్లెక్ట్ చేయలేకపోయారు అంటే ఇదే కారణం. అది మోడీ వల్ల వచ్చిన డెవలప్మెంట్ కాదు, అక్కడ స్వాభావికంగా జరిగిన డెవలప్మెంట్. అలాగే ఇక్కడ కూడా స్వాభావికమైన మార్పులు, మన బలాల బేస్డ్గా ఎప్పుడైనా సరే గ్రోత్ మోడల్ అనేది డిజైన్ కావాలి. అది ఎలా ఉండొచ్చు? అగ్రి బేస్డ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, అగ్రి రిలేటెడ్ డెవలప్మెంట్ కానీ జరిగింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఏపీలో చాలా జిల్లాల్లో చెరుకు చాలా ప్రధానమైన వాణిజ్య పంట. ఇప్పుడు ప్రభుత్వ రంగంలో చెరుకు పరిశ్రమలు లేవు, ప్రైవేట్ రంగంలో చాలా కొద్దే ఉన్నాయి. మరి ఆ పంట
ఎందుకు వేయడం లేదు అంటే గిట్టుబాటు ధర లేకపోవడం మూలన, ఒక క్రాప్ ప్యాటర్న్ లేకపోవడం మూలన, ప్రయారిటీ లేకపోవడం మూలన ఇలాంటివి కనుమరుగవుతూ ఉన్నాయి, వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి అనే మాట వినిపించడానికి ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా వరకు కారణమవుతున్నాయి. మరి ఇలాంటప్పుడు చెరుకు బేస్డ్గా ఉండే పరిశ్రమల్ని స్థాపించడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల అగ్రి బేస్డ్ డెవలప్మెంట్కి, ఇండస్ట్రియలైజేషన్కి స్కోప్ వస్తుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలా చూస్తే ఇంకా చాలా విషయాల్లో తీర ప్రాంతాల్లో అగ్రి ప్రాసెసింగ్కి, ఇండస్ట్రియలైజేషన్కి స్కోప్ ఉన్న బెల్ట్ మనకి దక్షిణ కోస్తాలో కనబడుతుంది. అలాగే తోట పంటలకి ఆస్కారం ఉండే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లా మధ్య బెల్ట్లో కూడా మనకి ఖచ్చితంగా స్కోప్ ఉంది అని అనిపిస్తుంది. కానీ మనం మాత్రం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టామనుకోండి, భారీ పబ్లిసిటీకి, ఈవెంట్ మేనేజ్మెంట్కి స్కోప్ ఉండదు కాబట్టి మనం ఆ విషయాలు మాట్లాడట్లా. పైగా ఇంకొక విషాదకరమైన వాస్తవం ఏంటంటే, క్రాప్ ప్యాటర్న్ విషయంలో కానీ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విషయంలో కానీ మన కన్విక్షన్ అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. దానికి ఒక బలమైన ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? పంట నడి మధ్య ఉండే ఇప్పుడు సీజన్లో వరి పంట వేయొద్దండి అని మనం మాట్లాడుతున్నాం. ఇదే మాట ఒక పాలసీగా ఏప్రిల్ నుంచే ప్రచారంలోకి తీసుకొచ్చి జనంలోకి వెళ్ళి ఇంటింటికి సందేశాన్ని తీసుకెళ్ళి వరికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఏ ఏ పంటలు పండించవచ్చు, ఎంత సులభంగా పండించవచ్చు, పండించిన పంటల్ని కొనేందుకు, మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాం లాంటి అవగాహన కల్పిస్తే గనక క్రాప్ ప్యాటర్న్ చేంజ్ కావడం అనేది పెద్ద విషయం కాదు. మనం అలాంటి నిర్మాణాత్మకమైన ఆలోచనలు కానీ, చర్యలు కానీ ఎక్కడా తీసుకోం. ఆఫ్టర్ ఆల్ యూరియా డిస్పాచ్లోనే మనం ఇంత గందరగోళం పడిపోతున్నామంటే ఇంకా క్రాప్ ప్యాటర్న్ మార్చడం అనేది ఎంత బ్రహ్మ ప్రళయం మనకి కదా. అంటే మనం కేవలం ప్రకటనలు చేసి గందరగోళం చేస్తూ ఉన్నాం. వరి వద్దు అని చెప్తున్నాం కానీ ఆల్టర్నేటివ్ ఏంటో చెప్పాం. ఆ పంటలు ఏంటి అంటావు, ఎలా వేస్తాడు? తరతరాలుగా ఒక పంట పండిస్తున్న రైతు క్రాప్ ప్యాటర్న్ మార్చాలి అంటే ఎంత ప్రయాసతో కూడుకున్న పని. మానసిక సంఘర్షణ దగ్గర నుంచి, క్షేత్రస్థాయిలో విత్తడం దగ్గర నుంచి అమ్మడం వరకు ఎంత భరోసా వస్తే వాళ్ళు సిద్ధపడతారు. మనం అలాంటి ఎఫర్ట్ ఎప్పుడైనా పెట్టామా? ఒక విధానాన్ని ఎప్పుడైనా అనౌన్స్ చేసామా? అనౌన్స్ చేయము. కనీసం దోమల మీద దండయాత్రకి ఇచ్చిన ప్రచారాన్ని కూడా ఈ క్రాప్ ప్యాటర్న్ అనే కాన్సెప్ట్కి మనం ఇవ్వాల. ఎవరో ఇండస్ట్రీ పెట్టి నడుపుతుంటే వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రెన్యూర్స్ అనే ఈవెంట్స్ నిర్వహిస్తాం కానీ మనం 60% జనాభాకి సంబంధించిన అగ్రి బేస్డ్ డెవలప్మెంట్, అది అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఎకనామిక్ యాక్టివిటీ ఏదైనా కావచ్చు, దానికి ఇవ్వట్లేదు అని మనకు అనిపిస్తుంది. ఇలాంటివి చూసినప్పుడే ఏపీ మరోసారి ప్రయారిటీస్ డిజాస్ట్రస్గా మిస్ అవుతోంది అని అనిపిస్తుంది, బాధ కలుగుతుంది. మన ఉత్పత్తులకి అంతర్జాతీయ బ్రాండింగ్ ఇవ్వాలని మనం మాట్లాడుతున్నాం కదా. నిజానికి ఇండియా అనేది ఇన్నోవేషన్ విషయంలో గ్లోబల్ హబ్ కానీ, లేకపోతే ఒక బ్రాండింగ్ ఉన్న దేశం కానీ కాదు అని అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా స్థానం దాదాపు 40కి దగ్గరగా ఉంటుంది. అదే కన్జ్యూమర్ ఎబిలిటీలోను, సర్వీస్ సెక్టర్లోను ఇలాంటి ఇండెక్స్లు చూస్తే మాత్రం ఇండియా బ్రహ్మాండంగా టాప్ 5లో ఉంటుంది ప్రపంచంలో. ప్లే ఆన్ యువర్ స్ట్రెంగ్త్ అంటే ఎవడన్నా విదేశాల నుంచి వచ్చేటప్పుడు మా దగ్గర మార్కెట్ ఉంది, మా దగ్గర జనాభా ఉంది అనే బలాన్ని ప్లే చేయాలి. అలాగే ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే మా దగ్గర స్కిల్ ఉంది అని స్కిల్ని మార్కెట్ చేయాలి. అలా కాకుండా ఆల్రెడీ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళందరినీ చిన్నవో పెద్దవో పిలిచి ఈవెంట్లు చేయడం వల్ల పబ్లిసిటీ మాత్రమే జరుగుతుంది, డెవలప్మెంట్ కాదు. అంతే కదా. కొత్తగా జరిగే డెవలప్మెంట్ ఏముంటుంది దానివల్ల? దిస్ ఈజ్ కీ టాక్స్.